డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇక వివరాల్లోకి వెళ్తే కాట్రేనికోన మండలం కుండలేశ్వరం నక్కవారిపేటలో ఒక ఇంటిలో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు బెంబేలెత్తారు. సుమారు నెల రోజుల క్రితం నుంచి ఇతర గ్రామాల్లోని ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు అర్ధరాత్రి వేళలో కుండలేశ్వరం స్థానఘట్టం వద్దకు వచ్చి శ్మశానంలో పూజలు నిర్వహించడం చూశామని స్థానికులు అంటున్నారు. ఆ విషయం గ్రహించామని, ఈ విషయం మరికొంతమందికి తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యం వహించారని కొంతమంది యువకులు తెలియజేశారు. నక్కవారిపేటలోని ఒక ఇంటిలో నా పేరు నాగబాబు అండి. మాది అక్కడేనండి, పక్కనండి. రేక్ చెట్టు పైన పూజలు చేస్తున్నారు, శుద్ర పూజలు అండి. అయితే నైట్ టైము కాలువ కాడికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారండి. నైట్ 12 టయానికి అరుపులు శబ్దాలు వినపడుతున్నాయండి. మేము మా చుట్టుపక్కల తిరగలేకపోతున్నాము. పోలీసులు ఎస్ఐ గారు గట్ట వచ్చారండి. పైకి వెళ్ళి అవన్నీ చూసారండి. నలుగురిని తీసుకున్నారండి అదుపులోకి. ముగ్గులు ఉన్నాయండి, అక్కడ ముగ్గులు బొమ్మలు ఉన్నాయండి, అరటిపళ్ళు కత్తులు ఉన్నాయండి. నలుగురు బయట నుంచి వచ్చారండి. ఇంకా చాలా మంది ఉన్నారు. నైట్ అయితే చాలా మంది వస్తున్నారండి. ఒక 20 మంది దాకా వస్తున్నారండి నైట్. అదే బయట వాళ్ళు చూసి చెప్పారు, మాతోటి వస్తున్నారు అని బయట వాళ్ళు చూసి చెప్పారు. అది కోళ్ళని పట్టుకెళ్ళి నైట్ కట్టెల్లో కోతున్నట్టండి. శ్మశానాలు అందరూ భయపడిపోయి ఇన్నాళ్ళ దాకా చెప్పలేదండి ఎవరికి. అయితే ఈరోజు బాగా ఎక్కువ చేయడం వల్ల కంప్లైంట్ గట్రా తీసుకున్నారండి ఎస్ఐ గారు. అయ్యి నక్కవారిపేటలోని ఒక ఇంటిలో సుమారు 20 మంది యువకులు వచ్చి రాత్రి వేళలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆ ఇంటిలో ఉన్న మహిళలను కూడా బంధువులింటికి పంపివేశారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు రాత్రి వేళలో ఒంటిని పసుపు రాసుకుని దిగంబరంగా పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్తలంక గ్రామ సమీపంలో గోదావరి ఒడ్డున పూజలు నిర్వహించి ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి అన్నం పసుపు కుంకుమ వేయడం చూసిన కొందరు ఆ ప్రాంతానికి వెళ్లడమే మానేశారు. సంఘం చూసిన కొన్ని గ్రామస్తులు ఎవరైనా చెబితే ఏమవుతుందన్న ఆందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం అంతా శోకడంతో క్షుద్ర పూజ నిర్వహిస్తున్నారన్న ఇంటి ముందు నుంచి వెళ్లడం కూడా మానివేశారు. మంగళవారం రాత్రి ఈ విషయంపైన స్థానికులు కాట్రేనికోన పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వెంటనే స్పందించి రుద్ర పూజ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించాలని వారు కోరుతున్నారు.